మీనరాశి వారికి జన్మంలో శని, కంటక శని దోషం అంటారు. కానీ గురు వీక్షణ చేత దోషం తగ్గింది, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి, మీనరాశి వారికి ప్రశాంతత లభించే అవకాశం ఉంటుంది. అలాగే పంచమ స్థానంలో గురువు యోగాన్ని ఇస్తున్నాడు కాబట్టి అనుకున్న పనులు అవుతాయి. ధనయోగం కూడా సూచిస్తోంది. మీనరాశి వారికి వ్యాపారపరంగా బాగుంటుంది, ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగం చేసే వాళ్లకు ఇక్కడ ప్రధానంగా మీనరాశి వారికి అష్టమ స్థానంలో ఉన్నటువంటి దోషం ఒక్కటే, మిగతా అంతా బాగానే ఉంది. భాగ్యస్థానంలో భాగ్యాధిపతి, ధన భాగ్యాధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడు, కుజుడు యోగిస్తున్నాడు. బుధుడు సప్తమ ఉభయ కేంద్ర దోషం వచ్చినటువంటి గురువు కూడా ప్రస్తుతం గోచారంలో మనం చూసుకున్నట్లయితే భాగ్యంలోనే సంచరిస్తున్నాడు కావడం చేత కోణస్థానంలో కేంద్రాధిపతి ఉంటే పర్వాలేదు. బుధుడు కుజుడు యోగించడం చేత రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్లకు ఈ నెల మీనరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. పనులు ప్రారంభమవుతాయి, పనులు పూర్తవుతాయి. వ్యాపారం చేసే వాళ్ళకు బాగుంటుంది, చదువుకునేటటువంటి వాళ్ళకు బాగుంటుంది. విద్యార్థులుగా ఉన్న వాళ్లకు చదువు సరస్వతి కటాక్ష యోగం ఇక్కడ మనకు క్లియర్గా సూచిస్తోంది. అలాగే మీనరాశి జాతకులకు వ్యయంలో రాహు ఉండడం చేత, షష్టమ స్థానంలో కేతు ఉండడం చేత వీసాలు రావడం, విదేశాలకు వెళ్ళడం, విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా గురువుకి రాహు అష్టమంలో ఉండడం చేత ఈ విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా, ఎందుకంటే గురువుకి ఆపోజిట్ సప్తమ స్థానం మకరం, మకరానికి ద్వితీయం మళ్ళీ ఈ కుంభం అవుతుంది. కుంభరాశిలో రాహు ఉన్నాడు కాబట్టి అది స్వక్షేత్రం కింద తీసుకోవాలి. తద్వారా విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా వీసా ప్రాబ్లం పోవడం, జాబ్ రావడం అనేది జరుగుతుంది. సరే, మీనరాశి వారికి వీసా ప్రాబ్లం పోతుంది, జాబ్ వస్తుంది, అలాగే విదేశాల్లో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఇది అయిపోయిందా? ఆరోగ్యం ఎలా ఉంటుందంటే ప్రధాన దోషం ఇక్కడే ఉంది, ఆరోగ్య సమస్య. శని అనుకూలంగా ఉన్నప్పటికీ అష్టమ స్థానంలో షష్టాధిపతి అష్టమంలో ఉండి అష్టమాధిపతితో ఉన్నాడు కావడం చేత తప్పకుండా అనుకోని విధమైన అనారోగ్య సమస్య. సడన్గా ఏదో టెస్టులు రాస్తారు డాక్టర్, ఏదో బయటపడుతుంది రోగం, లేదు ఏదో ఒక వాహన సంబంధితమైన ఇబ్బంది. ఎందుకంటే సడన్గా జరిగేవన్నీ యాక్సిడెంటల్గా మనకు బయటపడేవి కదా. యాక్సిడెంట్ అవ్వచ్చు, లేదా అనారోగ్య సమస్య, ఇంకోటి. మిగతావన్నీ బాగానే ఉన్నాయి. పంచమ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి అంతా మీకు కంట్రోల్గా ఉంటుంది. గ్రహ అనుకూలత ఎంత గురువు కంట్రోల్లో ఉన్నా గురువు వీక్షణ లేదు కావడం చేత రవి దోషము పూర్తిగా మీనరాశి వారు అనుభవించవలసిందే. తద్వారా మీనరాశి వారికి ఏమిటయ్యే సమస్య అంటే పూర్తిగా అనారోగ్య సమస్య. మరి ఈ మీనరాశి వారు ఏ ప్రాయశ్చిత్తం చేసి ఏ భగవంతుణ్ణి శరణాగతి వేడుకుంటే రక్షింపబడతారంటే తప్పకుండా దత్తాత్రేయ స్వామి, గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర, ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం వినండి, లేదా పారాయణ చేసుకుంటే విశేషం. లేదా మాకు నోరు తిరగట్లేదండి, చదవడం రాదండి అనుకుంటే వినండి, 1కి 3 సార్లు వినండి. ఏ పని చేస్తూ, నేను ఇప్పుడు జాతకం రాస్తూ అష్టోత్తరాన్ని వింటాను, ఎందుకంటే అది ఏదో విధంగా కొంతలో కొంత ఫలితాన్ని ఇస్తుంది. కర్త కారయిత చేవ ప్రేరకశ్చ అనుమోదక, కొంత ఫలితం మనం పొందుతాం. కాబట్టి దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం వినటం, అలాగే ఖచ్చితంగా ఏదైనా ఒక అమ్మవారి దేవాలయంలో తలస్నానం చేసి మంగళవారం రోజు కుంకుమ ఒక 1/2 కేజీ 500 గ్రాముల కుంకుమ దానం చేయాలి. మీనరాశి వారు 500 గ్రాముల కుంకుమ అమ్మవారి దేవాలయంలో దానం చేయాలి. మంగళవారం రోజే చేయాలి, ఆ రోజు తలస్నానం చేసి చేయాలి. ఇక నవంబర్ నెలంతా దత్తాత్రేయ స్వామి అష్టోత్తర పారాయణ చేయాలి. 12 రాశుల వారు గుర్తుపెట్టుకోండి, ఎంత పెద్ద దోషమైనా భగవంతుడి అనుగ్రహము ఒక రుద్ర కవచంలా మనల్ని కాపాడుతుంది. అయితే భగవంతుడున్నాడు, కంటికి కనపడని ఏదో శక్తి, భగవత్ శక్తి, అది నన్ను కాపాడుతుందని మనసా వాచా కర్మణ నువ్వు నమ్మాలి. నమ్మితే అప్పుడు ఆయన రక్షిస్తాడు నిన్ను.